కార్ ఆగిపోయింది. అందులోంచి దిగిన గాయత్రికి 40 సంవత్సరాలుంటాయి. దిగి చూస్తే టైర్ పంచర్ అయిపోయింది. స్టెఫనీ ఉంది కానీ గాయత్రికి వేయడం చేత కాదు. రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం ఎదురు చూస్తోంది. ఒక్కరి కూడా ఆగడం లేదు. సమయం చూస్తే సాయంత్రం 6 దాటింది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఒక్కతే ఉంది. చీకటి పడితే ఎలా? దగ్గరలో ఇల్లు కూడా లేవు. సిగ్నల్స్ లేని కారణంగా సెల్ కూడా పనిచేయడం లేదు. ఎవరి కారు ఆపుదామన్నా ఒక్కళ్ళు కూడా ఆపటం లేదు. ఎలారా దేవుడా అనుకుంటూ గాయత్రి భయపడ్డం మొదలుపెట్టింది. అటుగా వెళ్తున్న ఒక బైకు ముందుకెళ్లి పక్కకు తిప్పి వెనక్కొచ్చింది. ఒక వ్యక్తి స్టాండ్ వేసి తన దగ్గరికి రావడంతో గాయత్రికి చాలా భయం అనిపించింది. ఎవరతను? ఎందుకు వస్తున్నాడు? ఏం చేస్తాడు అని ఆందోళన. అతని దగ్గరకు వచ్చాడు. టైర్లో గాలి లేదని చూశాడు. గాయత్రి చాలా బెదిరిపోతుందని గ్రహించాడు. భయపడకండి, నేను మీకు సహాయం చేయడానికే వచ్చాను. బాగా చలిగా ఉంది కదా, మీరు కారులో కూర్చోండి, నేను స్టెఫ్నీ మారుస్తాను అన్నాడు. గాయత్రి భయపడుతూనే ఉంది. నా పేరు పృథ్వీ, ఇక్కడికి దగ్గరలో మెకానిక్ షాప్లో పనిచేస్తాను అన్నాడు. పృథ్వీ డిక్కీ తెరిచి కావలసిన సామాన్లు తీసుకుని కారు కిందకి దూరి జాకీ బిగించాడు. తార్ రోడ్డు కావడంతో చేతులన్నీ గిరుకుపోయాయి. జాకీ బిగించి టైర్ తీసి టైర్ మార్చాడు. డబ్బులు తీసి ఇవ్వబోయింది. నాకు వద్దు మేడం అన్నాడు. మీరు కాదనకండి, ఈ సహాయం చేయకపోతే నా పరిస్థితి తలుచుకుంటే నాకే భయం వేస్తోంది అంది గాయత్రి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయపడ్డారు. మీకు సహాయం చేయాలనిపిస్తే, ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపించినప్పుడు పృథ్వీ అని నా పేరు తలుచుకుని వాళ్ళకి సహాయం చేయండి అని వెళ్ళిపోయాడు. మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆమె కారు నడుపుకుంటూ వెళ్తోంది. తను వెళ్లవలసిన దూరం చాలా ఉంది కనుక ఆకలి చలి గాయత్రిని రోడ్డు పక్కన హోటల్కి వెళ్లేలా చేశాయి. అదొక చిన్న హోటల్. కస్టమర్ టేబుల్స్ దగ్గరికి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది. ఆమెను చూస్తుంటే చాలా నిండు గర్భిణి అనిపించింది. ఆమె తన టేబుల్ దగ్గరకు వచ్చింది. చిరునవ్వుతో ఏం కావాలండి అని అడిగింది. అంత శ్రమ పడుతూ కూడా చెరిగిపోని చిరునవ్వు ఆమె ముఖంలో ఎలా ఉందో అని ఆశ్చర్యపోయింది గాయత్రి. భోజనం ఆర్డర్ ఇచ్చింది. భోజనం చేసి ఆమెకి 2000 రూపాయల నోట్ ఇచ్చింది. ఆమె చిల్లర తేవడానికి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పటికి గాయత్రి కనపడలేదు. తను కూర్చున్న టేబుల్ మీద గ్లాస్ కింద ఒక కాగితం, దాని కింద 4 2000 రూపాయల నోట్లు ఉన్నాయి. ఆ కాగితం చదివిన హోటల్ మేడ్కి కన్నీళ్ళు ఆగలేదు. అందులో ఇలా రాసింది గాయత్రి. నీకు డబ్బు అవసరం చాలా ఉందని నాకు అనిపిస్తోంది. నాకు ఒక మిత్రుడు సహాయపడినట్టే అతన్ని తలుచుకుంటూ నేను నీకు సహాయపడుతున్నాను. నువ్వు ఇలాగే ఇతరులకు సహాయపడు అని రాసుంది. హోటల్ మూసేశాక ఇంటికి వచ్చింది. మనం దిగులు పడుతున్నాం కదా డెలివరీకి డబ్బులు ఎలాగా అని. ఇక ఆ బెంగ అక్కర్లేదులే పృథ్వీ, భగవంతుడే మనకి సహాయం చేశాడు. మనం ఎవరికైనా మనస్ఫూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికి పోదు. మనం ఆపదల్లో ఉన్నప్పుడు తిరిగి మన దగ్గరకే ఏదోలా చేరుతుంది.